ఏ ఊళ్ళోనూ బ్రహ్మదేవుడికి ఆలయాలు కనిపించవు. అలాగే శివకేశవులు ఒకే చోట ఉండటమూ అరుదే. అయితే తిరుపతి దగ్గరలోని గుడిమల్లంలోని పరశురామేశ్వర ఆలయంలో మాత్రం త్రిమూర్తులు ఒకే విగ్రహంలో కొలువై భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రపంచమంతటా శివాలయాలలో పరమేశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తే ఇక్కడ మాత్రం పురుషాంగాకారంలో కనిపిస్తాడు. 5 అడుగుల ఎత్తు, 1 అడుగు వెడల్పు ఉన్న ఈ విగ్రహంలో కింద యక్షుడి రూపంలో బ్రహ్మ, మధ్యలో పరశురాముడిగా విష్ణువు, లింగ రూపంలో పైన శివుడు ఒకే విగ్రహంలో కొలువై ఉన్నారు. అయితే ఈ విగ్రహం 2వ శతాబ్దం నాటి దైవారాధనను తెలియజేస్తుంది. అయితే ఈ దేవాలయాన్ని శాతవాహనుల కాలంలో కట్టించి ఉంటారని చెప్తున్నారు. ఆలయాలను ఎక్కువ శాతం చతురస్రాకారంలో నిర్మించిన పరశురామేశ్వర ఆలయం మాత్రం ఏనుగు వెనుక భాగాన్ని పోలి ఉంటుంది. అంతరాలయం ముఖమండపం కంటే గర్భాలయంలో లోతుగా ఉంటుంది. అక్కడ ఏర్పాటు చేసిన పీఠంలోనే స్వామి ఉంటాడు. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి సూర్యుడు మారేటప్పుడు స్వామివారి పాదాలను సూర్యకిరణాలకు తాకేలా ఆలయాన్ని నిర్మించారు. అంతరాలయం గోడలపై గణపతి, దక్షిణామూర్తి, చతుర్ముఖ బ్రహ్మ కలువై ఉన్నారు. ఈ నిర్మాణాలు ప్రధానంగా పల్లవులు, చోళుల శిల్పశైలిని పోలి ఉన్నాయి. ఇక్కడ తూర్పు నుంచి పడమరకు దర్శనమిచ్చే సూర్య దేవాలయం, అలాగే పక్కన ఆనందవల్లి అమ్మవారు, అలాగే వల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉపాలయాలుగా దర్శనమిస్తాయి. ఈ గుడి మండపం దక్షిణాన ఉండటంతో దాన్ని ద్వారశిలాముఖ ద్వారం అంటారు. క్రీస్తు శకం 842 నుంచి చోళులు, పల్లవులు, రాయల చంద్రగిరి రాజుల కాలం వరకు ఈ గుడిలో విశేష పూజలు జరిగేవి. ఈ ఆలయంలో అభిషేకించిన జలం పోవడానికి ఒక రంధ్రాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఆ రంధ్రం గుండా వెళ్ళిన నీరు ఎక్కడికి వెళ్తుందో ఇంతవరకు అంతుపట్టని విషయం. అలాగే ఈ ఆలయానికి దగ్గరలో ఉన్న స్వర్ణముఖి నది ప్రతి 60 సంవత్సరాలకి ఒక్కసారి ఈ గర్భాలయానికి వచ్చి 5 అడుగుల స్వామివారిని అభిషేకించి 4 గంటల వరకు ఆ జలం అలాగే ఉంటుంది. ఆ తర్వాత ఆ జలం అంతర్ధానం అవుతుంది. అయితే 1945 సంవత్సరంలో ఆ జలం రావడాన్ని ఇక్కడ గ్రామస్తులు చూశామని చెప్తున్నారు. అలాగే 2005 డిసెంబర్ 4న కూడా ఇలా ఈ నీరు వచ్చి 4 గంటల సమయం వరకు ఉండి అంతర్ధానమైందని ఉంది. ఆలయంలో పనిచేసే సీనయ్య అనే వ్యక్తి పుస్తకంలో రాయటం జరిగింది. తండ్రి ఆజ్ఞ మేరకు పరశురాముడు తల్లిని సంహరించిన తండ్రి ఇచ్చిన వరంతో తల్లిని మళ్ళీ బ్రతికించుకుంటాడు. ఆ తరువాత తల్లిని సంహరించిన పాపం నుంచి ప్రాయశ్చిత్తం కోసం ఋషులను కలిస్తే వారు తపస్సు చేయాలని సలహా ఇస్తారు. దాంతో దట్టమైన అరణ్యంలో పరశురాముడు ఓవైపు తపస్సు చేస్తూ మరోవైపు శివలింగానికి నిత్యం పూజలు జరిపిస్తుంటాడు. ఇందుకోసం ఓ సరోవరాన్ని సృష్టించుకుంటాడు. అందులో రోజుకు ఒక పుష్పం పూసేది. ఆ పుష్పం ఎంతో సువాసనలు వెదజల్లుతూ ఉండేది. ఆ పుష్పంతో శివుడిని అభిషేకించేవాడు. అయితే అది అరణ్యంలో ఉన్నందున క్రూరమృగాల నుండి ఆ పుష్పాన్ని రక్షించుకోవడానికి బ్రహ్మభక్తుడైన చిత్రసేనుడనే ఒక యక్షుణ్ణి సరోవరంలోని పుష్పానికి కాపలాగా ఉంచుతాడు. అతను కాపలాగా ఉన్నందుకు గాను రోజుకు ఒక జంతువుని, అలాగే కొంత పానీయాన్ని ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఓ రోజు పరశురాముడు సరోవరానికి రావడం ఆలస్యం అవుతుంది. దీంతో యక్షుడు పుష్పాన్ని తెంపి శివుడికి పూజ చేస్తాడు. ఆలస్యంగా అక్కడికి చేరుకున్న పరశురాముడు పుష్పం లేకపోవడంతో యక్షుడిపై కోపంతో అతడితో యుద్ధానికి తలపడతాడు. ఆ మహాసంగ్రామం 14 ఏళ్లు సాగుతుంది. వారి మధ్య పోరు ఎంతకీ తెగకపోవడంతో పరమశివుడు ప్రత్యక్షమై ఇద్దరి భక్తికి మెచ్చి రెండుగా విచ్ఛిన్నమై వారిలో ఏకమవుతాడు. అప్పటి నుంచి యక్షుడి రూపంలో బ్రహ్మ, విష్ణువుగా పరశురాముడు, లింగ రూపంలో శివుడు ఒకే విగ్రహంలో పరశురామేశ్వర ఆలయంలో ఉద్భవిస్తారు. యుద్ధ సమయంలో అక్కడ భారీ గుంత ఏర్పడుతుంది. దీంతో ఆ ప్రాంతానికి గుడిపల్లం అనే పేరు వచ్చింది. అది క్రమంగా గుడిమల్లంగా మారింది. ఈ ఆలయానికి చేరుకోవటానికి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి, అలాగే రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి మీకు బస్సు సౌకర్యం ఉంటుంది. ఇది తిరుపతి నుండి 22 కిలోమీటర్లు, రేణిగుంట నుంచి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఎన్నో శిలాశాసనాలు ఉన్నా
అలాగే గుడిపై ఎన్నో శాసనాలు చెక్కించినా, వాటిలో మాత్రం ఈ ఆలయం ఎవరు నిర్మించారనే ఆధారాలు మాత్రం లభించలేదు. అయితే ఉజ్జయినిలో లభించిన రాగి నాణాలపై ఈ విగ్రహాన్ని పోలిన చిత్రం, అలాగే మధురలోని పురావస్తు ప్రదర్శనశాలలో ఇలాంటి విగ్రహమే కనిపిస్తుంది. అయితే